ఇద్దరు కలిసి కష్టపడి వ్యవసాయం చేశారు. అక్కడ బఠానీ పండించారు. తోటలో బఠానీ పండాయి. సహోదరి, ఇక్కడ చూడు, మన తోటలో బాగా పంట పెరిగింది. ఇక మీదట మనం ఏమీ వెతుక్కుని వెళ్లాల్సిన అవసరం లేదు కదా. బఠానీలు పండిన తర్వాత మనం పంచుకుందాం. కరెక్ట్ గానే చెప్పావు. బఠానీలు పండిన తర్వాత మనం పంచుకుందాం. రెండు పక్షులు రాత్రి అవగానే వాటి గూటిలో పడుకోవడానికి వెళ్ళాయి. అప్పుడు కుంకుమ ఇలా ఆలోచిస్తుంది, బఠానీలు పండగానే మేము సమానంగా పంచుకోవాలి. నేను ఎందుకిలా చేయకూడదు? నేను కొన్ని బఠానీలు తీసుకొచ్చి నా గూడులో పెట్టుకుంటాను. అది ఇలా ఆలోచించి తోటకు వెళ్తుంది. మరియు రాత్రి పచ్చి బఠానీలు తీసుకొచ్చి తన గూడులో పెట్టుకుంటుంది. రాత్రంతా అది అదే పని చేస్తూ ఉంది. అలా ఆ బఠానీలన్నీ అది పోగు చేసింది. మరుసటి రోజు ఉదయం, మన తోట యొక్క పంటని ఎవరు పాడు చేశారు? చూస్తుంటే ఎవరో బఠానీలు దొంగలిచ్చినట్లున్నారు. సహోదరి, ఎవరు కావాలని చేశారు. సరే, నువ్వు బాధపడకు. వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. కానీ కొద్ది రోజుల తర్వాత రెండు పక్షులు తోటకు వెళ్ళాయి. ఇప్పుడు బఠానీలు పండాయి. మనమిద్దరూ ఇప్పుడు పంచుకుందాం. నువ్వు కరెక్ట్ చెప్పావు. ఇద్దరు బఠానీలను తీసుకెళ్లారు మరియు వాళ్ళ గూటిలో పెట్టుకున్నాయి. జిల్మిల్ తన తోటకొచ్చి ఇలా ఆలోచిస్తుంది, మేము ఎంత కష్టపడి బఠానీలు పెంచాము, కానీ ఎవరు దొంగలించారో మాకు తెలీదు. సరే, పర్లేదు, నాకిప్పుడు ఎంత బఠానీలు దొరికాయో అదే నాకు చాలు. కుంకుమ తన గూటిలో కూర్చుని ఇలా ఆలోచిస్తుంది, నేను జిల్మిల్ ని పిచ్చిదాన్ని చేశాను. నా దగ్గర అందరికంటే ఎక్కువ బఠానీలున్నాయి మరియు ఈ సంవత్సరం అంతా నేను కష్టపడాల్సిన అవసరం లేదు. అది పడుకుంటూ పోతుంది. కానీ కొద్ది రోజుల తర్వాత పచ్చి బఠానీ అవన్నీ పాడైపోతాయి. దానివల్ల పండినవి కూడా పాడైపోయాయి. చూస్తున్నట్లే అన్ని బఠానీలు పాపం పాడైపోయాయి. అప్పుడు అది కూర్చుని ఏడుస్తుంది. అప్పుడు చిల్మిల్ అక్కడికొచ్చింది. సహోదరి, ఏమైంది? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? సహోదరి, నా బఠానీలన్నీ పాడైపోయాయి. కానీ నా బఠానీలు బానే ఉన్నాయి కదా. నీ బఠానీలు ఎలా పాడయ్యాయి? నేను అతి ఆశతో పచ్చి బఠానీలను ఆ రోజు రాత్రి దొంగలించాను. సరిగ్గా పండనందువల్ల అవన్నీ పాడైపోయాయి మరియు అందువల్ల పండిన బఠానీలు కూడా పాడైపోయాయి. నా అతి ఆశ నాకేమీ పనికి రాలేదు. ఆకలితో చనిపోతాను. ఒక్క బఠానీ కూడా మిగల్లేదు.